ఇంత పెద్ద గురువు అయ్యింది, ఇంతమంది వస్తారు మీ దగ్గరకి, వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామంటున్నారు కానీ మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోలేదు అని ఒక చోట ఇలాంటి క్వశ్చన్ ఒకరిని ఎవరో అడుగుతుంటే నేను విన్నానండి. సే ఫర్ ఎగ్జాంపుల్ ప్రేమానందజీ మహారాజ్ ఉన్నారు. తనని చూస్తే చాలా అండి, ఎంతో మందికి సక్సెస్ వస్తూ ఉంది, ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతున్నాయి, కానీ తనకి హెల్త్ అస్సలు బాగాలేదు. ఈజ్ అ డయాలసిస్ పేషెంట్. మరి ఎవరైనా వాళ్ళని ఏం బాగుపడిస్తారు, మీరే మీ ప్రాబ్లం తీర్చుకోలేరు అని అడిగితే వాటికి ఆన్సర్ ఇదండి. ఇంజనీరింగ్ కాలేజ్లో లెక్చర్గా ఉండాలంటే పిహెచ్డి చేసింటారండి. పిహెచ్డి అంటే దే వర్క్ విత్ ది లైవ్ ప్రాబ్లం తీసుకుని దానికి సొల్యూషన్స్ రిసెర్చ్ చేస్తూ దాని మీద వర్క్ చేసి రిజల్ట్ చూపించి దాన్ని దే పబ్లిష్. వాళ్ళు ఒకవైపు కాలేజ్లో టీచ్ చేస్తూనే ఉన్నారు, వాళ్ళ ద్వారా వాళ్ళ శిష్యులకి ఎంతో జ్ఞానం వచ్చేస్తుంది. దే పాస్ అండ్ దే బికమ్ అ వెరీ గుడ్ ఇంజనీర్స్ ఫర్ ది కంట్రీ. బట్ వీళ్ళు ఏమైనా ఊటే కూర్చున్నారంటేనో ఎవ్రీ డే దే ఆర్ ఇన్ టు రిసర్చ్ ఫర్ సర్టెన్ ప్రాబ్లమ్. వర్క్ చేసి సొల్యూషన్ తీసుకుని పబ్లిష్ చేస్తూ నలుగురికి చెప్తూ ముందుకు వెళ్తారు. పిహెచ్డి అయిన తర్వాత అయినా ఊరికే ఉంటారంటే నో, అప్పుడు కూడా దే ఆర్ వర్కింగ్ విత్ సమ్ ఆర్ ది అదర్ ప్రాబ్లమ్ అండ్ దే రిసర్చ్ అండ్ దే పబ్లిష్ ద పేపర్స్. అంటే దే కీప్ ఆన్ అప్డేటింగ్ దెమ్సెల్వ్స్ అండ్ దే కీప్ ఆన్ వర్కింగ్ విత్ ది ప్రాబ్లమ్స్. అండ్ ఇప్పుడు పిల్లలు ఎవరైనా అడిగితే మీరే ప్రాబ్లమ్స్లో ఉన్నారు, ఇంకా మీరే ఇంకా ప్రాబ్లమ్ మీద వర్క్ చేస్తున్నారు, మాకేం చెప్తారంటే స్టూడెంట్ నోస్ వెరీ వెల్, అక్కడ సాల్వ్ చేస్తూ ఉన్నారు అంటే తనకి అంత కెపాసిటీ ఉంది, అంత నాలెడ్జ్ ఉంది, కాబట్టి ఇలాంటి వ్యక్తితోనే నేను ఐ హ్యావ్ టు గివ్ ద టీచింగ్ అని తెలుసు. అలాగే స్పిరిచువల్ వరల్డ్లో కూడా ఫస్ట్ థింగ్ మనకు వచ్చే క్వశ్చన్ ఏమంటే, ఎవరికైనా ప్రాబ్లంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏమైనా చెప్తే నువ్వే బాగానే ఉన్నావు, ఏమైనా చెప్తావు, ఫస్ట్ నీకు ఆ ప్రాబ్లం వస్తే అర్థం అవుతుంది అంటారు. దానికి ద గురు అన్న వాళ్ళు ఫస్ట్ వాళ్ళకే ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళకి దాంట్లో ఏమి తీసుకోవడం ఎఫెక్టే ఉండదు. ఇలాంటి ప్రాబ్లంలో నేను ఉండి కూడా నేను ఎలా ఉన్నాను, స్టేబుల్గా ఉన్నాను, ఎలా సంతోషంగా ఉన్నాను అని ఫస్ట్ చూపిస్తూ మనకు ఒక రోల్ మోడల్ అయి నెక్స్ట్ వాళ్ళు చెప్తారు. అలాగే దే ఆల్వేస్ గోన్ డూయింగ్ ది రీసెర్చ్ విత్ ది లైఫ్ ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్ నేనుండే ఎలా ఉంటుంది, నేను ఎలా రియాక్ట్ అవుతాను అంటే ఫస్ట్ వాళ్ళు దాన్ని అనుభవించి తర్వాత వాళ్ళ శిష్యులకి చెప్తారు. సో కంటిన్యూస్లీ ఎలా ఒక పిహెచ్డి డాక్టరేట్ అయిన తర్వాత కూడా రీసెర్చ్ చేస్తూనే ఉంటారు, పబ్లిష్ చేస్తూనే ఉంటారు. ఇక్కడ కూడా వీళ్ళు అలాగే అండి, కంటిన్యూస్లీ దే కీప్ దెమ్సెల్వ్స్ ఇన్ ది ప్రాబ్లమ్స్, గో ఆన్ రీసెర్చింగ్ ఆన్ ది లైఫ్ అండ్ గివ్ ది సొల్యూషన్స్. సో ఎప్పుడు వాళ్ళని అడగండి నువ్వే ప్రాబ్లంలో ఉన్నావు, వేరే వాళ్ళకి ఏం చెప్తావో నన్ను అడగండి. ఎందుకంటే ఆ పెద్ద ఒక దేహం అనే రీసెర్చ్ ల్యాబ్లో ఆ ఆత్మ చేస్తున్న మంథన తపన మనలాంటి ఎన్నో డివోటీస్కి అది మార్గమై ఒక సందేశమై వస్తుందండి.